ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ లలిత త్రిశతి. ఈనాటి నామము హ్రీం మతి. మతి అంటే బుద్ధి. అర్థమైందండి? బుద్ధి అని నేను చెప్పట్లేదు. వ్యాకరణ నిరుక్త ప్రామాణికంగా మతి లేనివాడు అంటే బుద్ధి లేనివాడు. హ్రీం మతి అంటే హ్రీంకారము బుద్ధి కలిగినవాడు అంటే శృతుల జ్ఞానం కలిగినవాడని అర్థం. హ్రీంకార శబ్ద అర్థ జ్ఞానము శృతి ప్రామాణికముగా ప్రతి స్త్రీ విద్యా ఉపాసకుడు తెలుసుకోవాలి. అర్థమైంది? నేను శబ్దాలు వస్తాయి ఏమర్థం అనేది. దానివల్ల మాత్రమే అలా తెలుసుకోవడం వల్ల శృతుల జ్ఞానం ఖచ్చితంగా వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిందనుకోండి, మీరు ఇంకా దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం ఆచరించవలసిన అవసరం లేదు. కామెంట్లో ఒక అతను ఏమండి ఫలానా చోట జీవ సమాధి చెందారు ఫలానా వాళ్ళు, అది ఇది మీరు దాని గురించి చెప్పట్లేదంటే శృతి విరుద్ధమైన నేను మాట్లాడను. అర్థమైందండి? మీకు అనుమానాలు ఉంటే వేదాల్లోకి వెళ్ళి చూసుకోండి. అక్కడ ఉంటే అక్కడ చెప్తే మహామంత్రద్రష్టలైన ఋషులు చెప్పినవి మాత్రమే నేను చెప్తాను. అర్థమైందండి? ఎవరి మనోభావాలు ఎవరి ఫీలింగ్స్ అనేవి నేను తెలియచెయ్యను. శృతుల విరుద్ధం అవన్నీ. అర్థమైందండి? ఇన్నాళ్ళు అంత పరంపర ఆధ్యాత్మికం ఆచరించారు కదా, ఇంకా ఎందుకు ఆ కర్మ? ఇప్పటి నుంచి అయినా సరే మీ వారసులన్నా శృతుల్లోకి పంపండి దయచేసి. అంతేగాని ఊరికే అర్థం పర్థం లేకుండా కాలహరణం చేసి ఆధ్యాత్మికం మాట్లాడుకోవద్దు. సరే, ఈ నామం గురించి చెప్పాలంటే హ్రీంకారము హ్రీమతి అనేటువంటిది నిన్న మీకు తెలియజేసిన సర్వదేవతా స్వరూపుడైన ప్రజాపతి 7 అన్నముల గురించి చెప్పాడన్నాను కదండి. ఇది కొంచెం డీప్ సబ్జెక్ట్. మీరు దీన్ని వింటే మీరు ఏ గుడి, ఏ బడి, ఏ స్వామీజీ, ఏ పీఠాధిపతి, మఠాధిపతి, అవధూత బాబాల దగ్గరికి వెళ్ళరు. ఎందుకని? శృతులు అంగీకరించవు. నువ్వు ఎక్కడికి ఎందుకు వెళ్తున్నావు? బాల్యావస్థ దాటిన తర్వాత ఎవడు దండం పెట్టకూడదు. ఆధ్యాత్మికముగా నీ కుటుంబ సభ్యులకు పెట్టుకోవచ్చు, కానీ బయట మనిషి కాళ్ళకి దండం పెట్టకూడదు. శృతులు అంగీకరించవు. అర్థమైందండి? శృతి ప్రామాణికమైన ఆధ్యాత్మిక పరులకు మాత్రమే మనము నమస్కారం చెయ్యాలి. ఎందుకంటే వాడు పరబ్రహ్మం కాబట్టి నాకు పరబ్రహ్మం జ్ఞానం కావాలని పెట్టాలి. శృతి విరుద్ధంగా దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం వాడికి పెట్టకూడదు. అర్థమైందండి? నేను చెప్పట్లేదండి. వ్యాకరణాలు, నిరుక్తము, కల్ప సూత్రములు వీటిలో ఇవన్నీ ఉంటాయండి. మీరు చూడటం లేదు. మీకు నిన్న కూడా చెప్పాను ఆ విషయాల గురించి. సరే, నిన్న తెలియజేసిన 7 అన్నముల జ్ఞానం ఈరోజు పూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. ప్రజాపతి నిన్న మీకు కొన్ని అన్నాలు చెప్పాను. ఈ రోజున పాలు అనబడే అన్నాన్ని సృష్టించి, సైన్స్ ఇక్కడ మీరు సృష్టించి అంటే సైన్స్ అని తెలుసుకోవాలి. సైన్స్ పరంగా పాలు ఏ విధంగా తయారవుతాయి, ఏ విధంగా ఉంటుంది, కొన్ని సందర్భాల్లో, కొన్ని సమయములో, కొన్ని కాలములలో స్త్రీలలో పాలు ఎలా ఏర్పడతాయి, ఈ విధమైన సైన్స్ మొత్తం ఆ సర్వదేవతా స్వరూపుడైన శృతి ప్రామాణిక ప్రజాపతి తెలియచేశాడు బృహదారణ్యక ఉపనిషత్తులో. అర్థమైందండి? ఈరోజు మనం ప్రెగ్నెన్సీ ఆడవాళ్ళకి పాలు రావడం తర్వాత రాకపోవడం చూస్తున్నాం కదా. ఇవన్నీ సైన్స్ అన్నమాట. ప్రజాపతి తెలియచేసిన సైన్స్ అంటారు దీన్ని. ఆ సర్వదేవతా స్వరూపుడైన ప్రజాపతి పశువులతో పాటు శిశువులకి, అర్థమైందండి, పాలు అనబడే ఆహారాన్ని సృష్టించాడు. ఈ జ్ఞానము అంటే స్త్రీలతో పాటు పాలు శిశువులకు ఎట్లా ఏర్పడుతున్నాయి, పశువులకు ఎట్లా ఏర్పడుతున్నాయి, అవి తీసుకునే ఆహారం మనం తింటే, మానవులు తింటే పాలు ఎందుకు రావటం లేదు, పశువులకి ఎలా వస్తున్నాయి అనే సైన్సు, శృతి ప్రామాణిక జ్ఞానము అంటే కొత్త విషయము, శృతులు అంగీకరించినది తెలుసుకుంటే
ఆ విజ్ఞాన శాస్త్రం నుంచి అవన్నీ అవగతం అవుతాయి. ఆటోమేటిక్గా నువ్వే పరబ్రహ్మం అవుతావు. ఇంక వేడే ఎవడో ఉండడు దేవుడు బయట, అన్నీ నువ్వే సర్వదేవతా స్వరూపుడువి అని చెప్పి శృతులు చెబుతున్నాయి. నేను చెప్పట్లేదు, మీరు అందులోకి వెళ్ళటం లేదు. ప్రవచనాలు విని నాశనం అవుతున్నారు. ఏ ప్రవచనాకారుడికి శృతుల జ్ఞానం చెప్పటం లేదు. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు క్యాష్ పెట్టి మిషనరీ స్కూల్లో చదువుకొని ఆ తర్వాత ఉద్యోగం చేసి ఆ తర్వాత పురాణ ప్రవచనాలు చెప్పే వాళ్ళకి శృతుల జ్ఞానం స్వానుభవం ఎలా తెలుస్తుంది? ఆలోచించండి, మీ బుద్ధి ఉపయోగించండి, మీ ఫోన్ ఉపయోగించండి. నేను చెప్పినవన్నీ శృతులలో ఉంటే తెలుసుకోండి. ఎవ్వరి మాటలు నమ్మద్దు. ఉదర పోషణార్థం వాళ్ళు చెబుతారు, శృతులలో అవి ఉండవు. అర్థమైందండి? సరే, అపమృత్యువు రాకుండా ఉంటుంది. ఎందుకనండి అపమృత్యువు రాకుండా ఉంటుందంటే, ఈ స్త్రీలకి పాలు ఎలా వస్తాయి, ఆవులకి ఈ పశువులకి పాలు ఎలా వస్తాయి అని శృతి ప్రామాణికంగా తెలుసుకోగానే వారికి అపమృత్యువు రాదు. ఆ మాట బృహదారణ్యకోపనిషత్తు చెప్పింది. అందులో కొన్ని మంత్రాలు నిక్షిప్తమై ఉంటాయి కాబట్టి మీకు ఆ జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానం వచ్చిన వాడికి పరిపూర్ణ ఆయుష్ ఉంటుంది, అపమృత్యువు రాదు. అంటే యాక్సిడెంట్లే చచ్చిపోవడం ఇతరత్ర ఉంటాయి కదా, అవన్నీ ఉండవు. అది ఎట్లాగండి? తెలుసుకుంటే రాదా? మీకు ఆ జ్ఞానం తెలుసుకుంటేనే అపమృత్యువు పోతుందా అంటే, ఖచ్చితముగా ఆ సాధకుడు పాలతో దేవతలకి హవ్విస్సు ఇస్తాడు. అర్థమైందండి? ఆ జ్ఞానం తెలిసిన వాడు ఏం చేస్తాడు? ఆ పాలతో దేవతలకి హవ్విస్సులు ఇస్తాడు. అప్పుడు ఆ దేవతలు అకాల మృత్యువు అపమృత్యువు రాకుండా అడ్డుకుంటారు ఆ సాధకుడిని. అర్థమైందండి? సరే అండి, నిన్న 3 అన్నాలు, ఈరోజు ఒక అన్నం చెప్పారు, మొత్తం 4 అయినాయి. మిగతా మరి 7 చెప్పారు కదా, మిగతా 7 అన్నాల్లో సృష్టించాడు ప్రజాపతి అన్నారు కదా, మిగతా 3 అన్నాలు ఏంటి మరి? అవి కూడా చెప్పేసండి, ఈరోజు పూర్తి చేయండి అంటే. సరే, మిగతా 3 అన్నాలు ఏమిటంటే, సర్వదేవతా స్వరూపుడైన ఆత్మజ్ఞాని అనబడే ప్రజాపతి. అర్థమైందండి? పరమాత్మ షాడో. నువ్వు కూడా అవుతావు పరమాత్మ షాడో శృతుల జ్ఞానంకి వెళ్తే. లేకపోతే ఏ నాటికి అవు. ఎవరి ఫీలింగ్స్, ఎవరి మనోభావాలు నువ్వెందుకు గౌరవిస్తున్నావు ఆలోచించు. ఇప్పుడు నువ్వు ఒక ఆధ్యాత్మిక ఆచరిస్తున్నావు, ఒక మూర్తి దగ్గరికి వెళ్తున్నావు, ఎవరి మనోభావాలు, ఎవరి ఫీలింగ్స్ నువ్వెందుకు గౌరవించాలి? నీ నాన్నగారు, నీ తాతగారు చెప్పలేదు కదా, శృతులు అంగీకరించవు కదా, ఎందుకు చేస్తున్నావు ఆలోచించు. బాల్యావస్థ దాటిన తర్వాత చెయ్యకూడదు. అర్థమైందండి? సరే, ఈ ప్రజాపతి 3 అన్నాలు తన దగ్గర పెట్టుకున్నాడని చెప్పాను మీకు నిన్న. 1 మనసు, 2 వాక్కు, 3 ప్రాణం. ఈ 3 అన్నములు అదేంటండి మరి అంటే ఈ వాస్తవాలే. మీరు శృతులకి వెళ్తే కానీ తెలుస్తుందిలా తెలియదు. నేను ఎంత చెప్పినా మీకు తెలియదు. ఏ పురాణ ప్రవచనకాడు ఇవి మీకు చెప్పలేడు, స్వ అనుభవం లేదు కాబట్టి. అర్థమైందండి? ఈ మూడు విధములైన అన్నము తన కోసం ఉంచుకున్నాడు ప్రజాపతి. ఈ 3 అన్నముల జ్ఞానము అంటే శృతి ప్రామాణికముగా ఈ 3 అన్నముల గురించి తెలుసుకుంటే ఏమిటి, తెలుసుకోలేకపోతే తెలుసుకుంటే ఏమిటి, తెలుసుకోలేకపోతే ఏమిటంటే, తెలుసుకుంటే నీ జీవితం ఏ ఒక్క రూపాయి ఆధ్యాత్మిక ఖర్చు లేకుండా నిండు 100 ఏళ్ళు కుటుంబ సభ్యులతో ఫుల్ హ్యాపీగా ఉండొచ్చు, కొద్దిగా టైం స్పెండ్ చేసి ఈ యొక్క జ్ఞానం తెలుసుకుంటే. సరేనండి, సరే చెబుతా వినండి. మనస్సు అనబడే అటువంటి దాంతో వినటం, చూడటం జరుగుతుంది. కోరిక, సంకల్పము, సంశయము, శ్రద్ధ, అశ్రద్ధ, లజ్జ, బుద్ధి, భయము ఇవన్నీ మనసు యొక్క కల్పితాలు. అర్థమైందండి? ఆలోచించండి. కంటితో చూడనివి కూడా మనసుతో తెలుసుకోగలుగుతాం. అదే విధంగా ఏ విధమైన శబ్దమైన వాక్కు ఒక వస్తువుని ఫలానా అని నిర్ణయిస్తుంది, కానీ తాను మాత్రం కనిపించదు. ఇక 3వ అన్నము అయిన ప్రాణము 5 రకాలు.
మీకు గతంలో నేను పంచప్రాణాగ్ని విద్యని, పంచకోశ విద్యలని ఋషి ఒక్కొక్క విధముగా చెబుతాడు ప్రాణం గురించి. ఈ ప్రజాపతి తెలియజేసిన ఈ యొక్క ఉపనిషత్తులో ఈ ఋషి ద్వారా మనం తెలుసుకుంటుంది ఏంటంటే, ఈ ప్రాణం అనేది 5 రకాలైనటువంటి ఆహారము. అర్థమైందండి? ప్రాణము, అపానము, వ్యానము, ఉదయనము, సమానము అనబడే శరీరము. అర్థమైంది? శరీరంలో ఈ 5 ప్రాణాలు ఉంటాయి. ఈ 5 మనం ఏమనుకుంటామంటే ఇదే శరీరమే సత్యం. కాదు. శరీరం వేరు, మనసు వేరు, వాక్కు వేరు. ఈ విధముగా శరీరంలో మీకు గతంలో చెప్పడం జరిగింది. దేవతల గురించి కూడా శరీరంలో ఎక్కడెక్కడ ఉంటారు అని. మీరు అవన్నీ శృతుల్లోకి వెళ్ళి తెలిస్తే పురాణాల్లో తెలియవు. అర్థమైందండి? భ్రమలతో కూడినవి పురాణములు. ఎవరి ఫీలింగ్స్ వాళ్ళవి. అవి సత్యం కాదు. శృతులు మాత్రమే సత్యం. ఆలోచించండి, బుద్ధి ఉపయోగించండి. మనసు, వాక్కు, ప్రాణం వలన గుర్తించబడుతుంది. అర్థమైంది? మనసు కానీ వాక్కు కానీ ప్రాణం వలన గుర్తించబడతాయి. ఇలాంటి గుర్తింపు ఉండదు ఆ రెండిటికి. ఈ 3 అన్నాలు 3 లోకాలుగా శృతులు చెబుతున్నాయి. శృతులు కాదు, శృతి. ఈ శృతి బృహదారణ్యకోపనిషత్తు కాబట్టి దీనిని ఈ శృతి చెప్తుంది. 3 అన్నాలు 3 లోకాలు. మాట్లాడకుండా ప్రతి సనాతన భారతీయుడు నేను చెప్పేది కాదు అనకుండా ప్రతి భారతీయుడు కాని వాడికి ఇది అసత్యం. అర్థమైందండి? భారతీయులకు ఇది సత్యం. ఎందుకని? శృతులు చెప్పినాయి. శృతిలో ఉంది. శృతే భారతీయులకి ప్రామాణిక దైవము. వేరే ఏ దైవము భారతీయులకి ప్రామాణికం కాదు. వేదమే సత్యం, నిత్యం, శాశ్వతం, ధర్మం. అది చెప్పినప్పుడు కాదంటానికి ఎవ్వరికి అధికారం లేదు. ఏ స్వామీజీ అయినా, పీఠాధిపతి అయినా, మఠాధిపతి అయినా, అవధూత అయినా, బాబా అయినా ఇది ఉల్లంఘించటానికి వీలు లేని శాసనం భారతీయులు. అర్థమైందండి? కాబట్టి ఈ శృతి చెప్పిందంటే ఇక దాన్ని మనం మాట్లాడటానికి వీల్లేదు కదా. ఈ 3 అన్నములు, 3 లోకములు, 3 వేదాలు. అర్థమైందండి? దేవతలు, పితృదేవతలు, మానవులు. అర్థమైంది? వాక్కు అంటే భూలోకము, ఋగ్వేదము. దాని ప్రామాణిక శృతులు ఉంటాయి. ఈ మొత్తము దేవతా స్వరూపమైనటువంటి తల్లి మనసు అనబడే ఆహారము, భువర్లోకము అంటే అంతరిక్షము, యజుర్వేదము, పితృదేవత అయిన తండ్రి, ప్రాణము అనబడే ఆహారము, సువర్లోకము అంటే స్వర్గము, సామవేదము మానవులు, వారి సంతానము, ప్రతి శ్రీ విద్యా ఉపాసకులు దానికి సంబంధించిన వాళ్ళు ఇది తెలుసుకోవలసింది. ఇదే జ్ఞానము. అంటే ప్రజాపతి యొక్క 3 అన్నముల జ్ఞానం క్షేత్రస్థాయిలో తెలుసుకోవటమే జీవిత లక్ష్యం. ఎవరికి? సనాతన భారతీయులకి. ఈ జ్ఞానం తెలుసుకున్నవాడు ప్రాణం మీద ఆధిపత్యం వహించవచ్చు. అవసరమైనప్పుడే ప్రాణం వదులుతాడు భీష్ముడిలాగా, లేకపోతే జీవించవచ్చు ఎంతకాలమైనా. ఈ జ్ఞానం తెలిస్తే ప్రజాపతికి అన్నస్వరూపమైన వాక్కుకి భూమియే శరీరము, బాహ్య ఆధారము. ప్రజాపతికి 2 విధములైన వాక్కు ఉన్నది. ప్రకాశక స్వరూపము, అప్రకాశక రూపము. భూమి, అగ్ని ఈ 2 ప్రజాపతి యొక్క వాక్ ఇంద్రియము. వాక్కు వ్యాపించినంత వరకు భూమి ఉన్నంత మేరకు అగ్ని వ్యాపించి ఉంటుంది. అన్నస్వరూపమైన మనసుకి ఆధారము శరీరము అంటే ద్యులోకము. సూర్యుడు జ్యోతి స్వరూపముగా ఉంటాడు. ఈ లోకము వ్యాపించినంత వరకు సూర్యుడు ఉంటాడు. ప్రాణానికి ఆధారం జలం. చంద్రుడు జ్యోతి స్వరూపుడు. ప్రాణం విస్తరించిన మేర చంద్రుడు విస్తరిస్తాడు. ఈ విధముగా వాక్కు, మనసు, ప్రాణము ఈ 3 అన్నములు కలిగి ఉన్న ప్రజాపతి అనబడే సర్వదేవతా స్వరూపుడైన ఆత్మజ్ఞానిగా నువ్వు అవ్వచ్చు అని శృతులు చెబుతున్నాయి.
ఫిజికల్ ఆధ్యాత్మికంలో ఇవి ఉండవు. బుద్ధి ఉపయోగించండి. నువ్వు తెలుసుకోవచ్చు శృతుల్లోకి వెళ్తే ఈ జ్ఞానము. నువ్వు తెలియచేయవచ్చు. ఎప్పుడు దృశ్య ప్రపంచ ఆధ్యాత్మికం నుంచి పక్కకు జరిగి బాల్యావస్థ తర్వాత మహాసనాతనమైన భారతీయులకు పరమేశ్వరుడు చెప్పిన శృతులు తెలుసుకుంటే నువ్వే ప్రజాపతివి. శ్రీ విద్యలో తిథినిత్యా దేవతలని ఉంటారన్నమాట. ఎట్లా అండి, శుక్లపక్షము కృష్ణపక్షము ఈ విధంగా మనం చూసుకుంటాం కదా. మీకు అర్థమవ్వాలని అవి చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా ప్రజాపతికి 16 కళలు ఉంటాయి. వీటికి 15 తిథులు కాగా 16వ తిథి అయిన సత్యమైన కళ అదే 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 షోడశీ మహామంత్రము. ఈ షోడశి అనబడే ప్రజాపతి సంవత్సర రూపుడైన ప్రజాపతి 16వ కళలో అన్ని జీవుల యందు ప్రవేశిస్తాడు. అర్థమైందండి? దీంట్లో ఎంత నిగూఢార్థాలు ఉన్నాయో తెలుసా అండి? ఒక్కసారి బుద్ధి ఉపయోగిస్తే తెలుస్తుంది. ఎట్లా ప్రవేశిస్తాడంటే ప్రాణరూపములో శిశువులలో 7వ నెలలో ఉంటుంది కదా సైన్స్ ప్రకారం, అప్పుడు ప్రవేశిస్తాడు. ఇవన్నీ మళ్ళీ వేరే శృతులు వేరే విధంగా ఉంటాయండి. సరే, మరునాడు ఉదయం 2వ కళతో ఉద్భవిస్తాడు. ఇది నిగూఢంగా ఉంటుంది. ఇది చెప్పాలన్నా కూడా కొంచెం మళ్ళా వేరే శృతిలోకి వెళ్తే కానీ అర్థం కాదు. అందుకే మిమ్మల్ని నేను ఏమంటున్నాను, శ్రీ విద్యా మంత్రజ్ఞానం నేర్చుకోండి, మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోండి అని చెబుతున్నాను. అమావాస్య నాటి రాత్రి ఏ జీవిని చంపకూడదని వేదములు చెబుతున్నాయి, శృతులు చెబుతున్నాయి, ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఎందుకని? ప్రజాపతి ఉద్భవిస్తాడు. కొంతమంది అంధ పరంపర ఆధ్యాత్మిక ప్రియులు, పగటి వేషగాళ్ళు పొట్ట కూటి కోసం అమావాస్య నాడు బలులు చేతబళ్ళు చేయిస్తూ నాశనం చేస్తూ ఉంటారు. శృతుల విరుద్ధముగా ఎవ్వరూ కూడా అమావాస్య నాడు ఏ విధమైన జీవహింస చెయ్యరాదు. బృహదారణ్యక ఉపనిషత్తులో ఉంటుంది. మొదటి అధ్యాయంలో చూసుకోండి. మీరు ఎవ్వరి పగటి వేషగాళ్ళ మాటలు నమ్మద్దు. అమావాస్య నాడు బలులు ఇస్తే అది జరుగుతుంది ఇది జరుగుతుంది అనేది మానసిక రోగులు చెప్పే మాట, శృతుల విరుద్ధం. ఆలోచించండి. సరే, బృహదారణ్యకోపనిషత్తులో చూసుకోండి. ప్రజాపతి యొక్క 3 అన్నాలు క్షేత్ర స్థాయిలో తెలుసుకున్నవాడు బంగారు రూపాయ బిళ్ళల మీద నడుస్తాడు. అంటే అక్కడ బంగారు రూపాయ బిళ్ళని శృతుల్లో ఉండదండి, ధనం మీద నడుస్తాడని ఉంటుంది. ధనం అంటే అనేక రకముల ధనం అంటే మనం పొట్ట కూటి వాళ్ళు ఏర్పాటు చేసుకున్న కాగితాలు నాణ్యాలు కాదండి. ధనం అంటే అనేకమైన ఉంటాయి శృతుల ప్రామాణిక భాషలో. అర్థమైందండి? ఆ విధంగా ధనము అనబడే వాటి మీద నడుస్తాడు. ఈ అన్నాల గురించి క్షేత్ర స్థాయిలో తెలుసుకుంటే, లేకపోతే తెలుసుకోలేండి. ఇవి మీ గుళ్ళకి వెళ్ళండి, దండం పెట్టండి, బెల్లం పెట్టండి, కొబ్బరికాయ, ఈ ఆధ్యాత్మికం ఉండదండి శృతులలో. శృతులలో ఎంతసేపు నీ శరీరంలో ఉన్న దేవతలు ఎక్కడెక్కడ ఉన్నారు, ఏమేమి ఉన్నారు, నువ్వేం చేస్తున్నావు, ఏం చేయకూడదు మొత్తం చెబుతూ ఉంటాయండి శృతులు. చంద్రుడుగా ప్రజాపతి, చంద్రుడుగా ప్రతి మానవుడు మనసు, సంతోషము, దుఃఖము ఆ రెండింటిని కంట్రోల్ చేయగలుగుతాడు ఈ జ్ఞానం తెలిస్తే. చంద్రుడు చూడండి మనసుకు సంకేతం అని చెప్పి కొన్ని సనాతన శృతుల్లో కూడా ఉంటుంది కదండి. ఆ విధంగా ఈ జ్ఞానం తెలిస్తే నీ కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఎవరికి ఫీలింగ్స్ నెగిటివ్గా ఉన్నాయి, ఎవరికి పాజిటివ్గా ఉన్నాయి, ఎవరికి ఓవర్ పాజిటివ్గా ఉన్నాయి, ఎవరికి ఓవర్ నెగిటివ్, అవన్నీ కంట్రోల్ చేయగలుగుతాడు ఈ జ్ఞానం తెలిస్తే. అర్థమైంది? అంత సబ్జెక్టులు ఇవన్నీ శృతుల్లో ఉంటాయండి. మహా ఋషులను ఈ శృతులకు విరుద్ధముగా ఇదే బృహదారణ్యకోపనిషత్తులో యాజ్ఞవల్క మహర్షి ఒక అతను పొట్ట కూటి ఫిజికల్ ఆధ్యాత్మికం అతను జనక మహారాజు కొలువులో ఉండి ఇది సత్యమా శృతులు సత్యమా అంటే అటు మాట్లాడవాక శృతులు చెప్పిన ఆధ్యాత్మికం అసత్యం అంటే తలకాయ 1000 ముక్కలవుతుంది అని శాకల్య మహారాజుకి శాపం ఇస్తాడండి యాజ్ఞవల్క మహర్షి బృహదారణ్యకోపనిషత్తు. ఖచ్చితముగా అదే ప్రకారము జనక మహారాజు కొలువులో శాకల్యుడు తలకాయ ముక్కలైపోతుంది. కాబట్టి ప్రతి మానవుడు శృతులు చెప్పింది సత్యమా అసత్యమా అని ఊగిసలాట ధోరణి, అనుమాన ప్రామాణికం తీసుకోకూడదండి.
శృతులు చెప్పింది సత్యం, నిత్యం, శాశ్వతం. ఎవరికి? భారతీయులకి. విదేశ వలసవాద యూరోప్ కంట్రీలు చదువులు చదివి వాళ్ళ వైద్యం చేసి వాళ్ళ ఆహారం తీసుకొని వాళ్ళ శృంగారాలు చేసి వాళ్ళ వస్త్రధారణ చేసిన వాళ్ళకి ఈ జ్ఞానం అందదండి. మీరు వాళ్ళవి ఎందుకోవాలన్నా మళ్ళీ శృతుల్లోకి వెళ్ళాల్సిందే. కాబట్టి ప్రతి భారతీయుడు, నేను భారతీయుడిని అనుకున్న ప్రతి కులము వాడు, అర్థమైందండి, ఏ కులంలో ఉన్నా సరే నేను భారతీయుడిని అనుకుంటే వాడు శృతుల జ్ఞానం తెలుసుకోవాలి. ఏమవుతుందండి తెలుసుకుంటే? నువ్వే నాట్ గాడ్ ఇన్ ఫిజికల్, అర్థమైందండి, ఎవ్వడు లేడు, నువ్వే అయి ఉన్నావు. ఆ జ్ఞానం తెలుసుకోనంతవరకు. నీ మెడలో గొలుసు ఉందండి, దానికోసం కొంతమంది చూడండి గొలుసు పోయింది ఎత్తుక్కోవటం, తాళాలు పోయింది ఎక్కడ పెట్టాను అర్థం కావట్లేదని కొంతమంది ఆడవాళ్ళు ఎత్తుక్కోవటం ఇవన్నీ చేసుకుంటారు. చివరికి పలానా చోట నేను. ఆ విధముగా నీలో ఉన్న పరమాత్మను గుర్తించడానికి శ్రీ విద్య ఒక రాజ్య మార్గం. మీకు ఏదన్నా అనుమానాలు ఉంటే శ్రీ విద్యా గురువులను అడగండి. మేము శ్రీ విద్య నేర్చుకోవాలనుకుంటే మీరు మెయిల్లో పెట్టండి, మా మంత్ర సాధకులు చూసి మీకు మాట్లాడతారు, తెలియజేస్తారు. స్వస్తి.